హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చర్ల. వీళ్ళను ఎందుకు కొడుతున్నారో తెలుసా? ఆ ఊళ్ళో ప్రభుత్వ పాఠశాల ఎలా ఉందో చూడ్డానికి వెళుతున్న సిజేపీ కార్యకర్తలు వీళ్ళంతా స్కూల్ ఠీక్ కరో అని చెప్తుంటే ఆ మాట చెప్పడానికి మీరెవరు? మా ఊరి స్కూల్లో ఏమున్నాయో ఏం లేవో చెప్పడానికి మీరెవరు అని వీళ్ళపై దాడి చేశారు, కార్లు ధ్వంసం చేశారు. ఇది రాజస్థాన్లో జరిగింది. ఈ రాష్ట్రంలో స్కూళ్ల సంగతి తర్వాత చూద్దాం. మన దేశంలో పాఠశాల విద్యకు కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందో ముందుగా చూద్దాం. ఓ ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం ఉండదు, మరో స్కూల్లో టాయిలెట్ ఉండదు, ఇంకో చోట తాగటానికి నీళ్లు ఉండవు, మరికొన్ని స్కూళ్లలో పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియదు. ఇదే కదా మన దేశంలో స్కూళ్ల పరిస్థితి. ఎందుకు దీనిలో మార్పు రావడం లేదు? స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్ల తర్వాత కూడా మన దేశంలో స్కూల్స్ ఇలాగే ఎందుకున్నాయి? విద్యకు భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తూ ఉంటుంది, కానీ బడిలో కనీస సౌకర్యాలు కనిపించవు. చదువుకు జీడిపిలో 6% కేటాయించాలని నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2020 చెప్తోంది, కానీ కేటాయింపు 4% దాటదు. మొత్తం బడ్జెట్లో 2.5 నుంచి 3% లోపే విద్య కోసం కేటాయిస్తున్నారు. మరి అమెరికా, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాల సంగతి చూస్తే అవి చదువు కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి, స్కూళ్లపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. అమెరికా తన జీడిపిలో 5.4% విద్యారంగానికి కేటాయిస్తుంది, డెన్మార్క్ 6.4%, స్వీడన్ 7.3% కేటాయిస్తుంది. మనం మాత్రం 4% దాటడం లేదు. అది కూడా సక్రమంగా ఖర్చు చేసే పరిస్థితి లేదు. అవినీతి, పర్సెంటేజీలతో చివరి విద్యార్థికి చేరేది రూపాయి కూడా ఉండదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, అమెరికా ప్రభుత్వం ఒక్కో స్కూల్ విద్యార్థిపై పెట్టే ఖర్చు కనీసం 20 లక్షల రూపాయలు ఉంటుంది ప్రయాణం. అదే మన దేశంలో 20,000 నుంచి 50,000 మధ్య మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత తేడా ఉందో. అసలు ఒక స్కూల్ అంటే ఏముండాలి? సురక్షితమైన భవనం ఉండాలి, తాగటానికి నీళ్లు ఉండాలి, టాయిలెట్లు ఉండాలి, కరెంటు, ఫ్యాన్లు, లైట్లు, తరగతి గదులు, బెంచీలు, కాంపౌండ్ వాల్స్, ఇంకా ఎమర్జెన్సీ సౌకర్యాలు, దానికి సంబంధించిన ఏర్పాట్లు. ఇవేవి లగ్జరీలు కాదు కదా. ఇవన్నీ కనీస సౌకర్యాలు, ఇవన్నీ విద్యార్థుల హక్కు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్లకు కూడా ఇవేవి మన స్కూళ్లలో కనిపించవు. అసలు ప్రభుత్వ పాఠశాల అనగానే మనకేం గుర్తొస్తుంది? పెచ్చులూడిన గోడలు, రంగు వెలిసిన గదులు, పాడైన పైకప్పు, విరిగిన బెంచీలు, నీళ్లుండవు, బాత్రూమ్స్ ఉండవు, లైబ్రరీ, ల్యాబ్స్ ఇలాంటివి అత్యాశ. అంతే కదా దశాబ్దాలుగా మనం చూస్తున్న స్కూల్స్. వాటి పరిస్థితి ఇదే కదా. ఇందులో ఎందుకు మార్పు రాదు? ఈ తప్పుని ఎత్తి చూపే వాళ్లపై దాడి చేయడం ఎందుకు? దీన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్పే వాళ్లపై దాడి చేయడం ఎందుకు? దీన్ని అభివృద్ధి చేయకపోగా దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలల్ని మూసేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్లకేమీ స్మార్ట్ క్లాస్ రూమ్లు, ట్యాబ్లు, ఏసీలు అడగటం లేదు, కనీస సౌకర్యాలు ఉన్నాయా అని మాత్రమే అడుగుతున్నారు. వాళ్ళకు పెట్టే మిడ్ డే మీల్ సక్రమంగా ఉందా అని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలంటే ఎందుకు వణుకు? ఈ ప్రశ్నలంటే ఎందుకు భయం? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఘనంగా రూపొందించారు. అందులో ఏముందో తెలుసా? ఇందాక చెప్పుకున్న కనీస సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను బోధించగలిగే ఉపాధ్యాయులు, పౌష్టికాహారం, టెక్నాలజీ ఇవి కూడా విద్యార్థులకు అందాలని ప్రభుత్వమే చెప్పింది. కానీ మాటలు తప్ప ఆచరణ ఏది? ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో భారీగా కేటాయిస్తున్నామని చెప్తుంది. కేటాయింపులు సరే, విడుదలయ్యేదెంత, సక్రమంగా ఖర్చు చేసేదెంత? ఇక్కడే కదా అసలు సమస్య కనిపిస్తోంది. ఇక్కడే కదా ప్రభుత్వాల చేతగానితనం కనిపిస్తుంది. ఇక మొదట మనం చెప్పుకున్న రాజస్థాన్ దగ్గరకు వద్దాం. ఇక్కడే సిజేపీ కార్యకర్తల్ని తరిమి కొట్టారు. ఇక్కడ స్కూల్స్ని పరిశీలించడానికి వెళ్ళిన సిజేపీ కార్యకర్తలపై విపరీతంగా దాడి చేశారు, దుర్మార్గంగా కార్లు ధ్వంసం చేసి వెళ్ళగొట్టారు. ఈ రాష్ట్రంలో 611 స్కూళ్లకు సొంత భవనాలు లేవు. రాష్ట్ర రాజధాని జైపూర్లోనే 38 స్కూళ్లకు సొంత భవనాలు లేవు. స్కూల్ ఉంది, పిల్లలున్నారు, టీచర్లు ఉన్నారు, కానీ బిల్డింగ్ మాత్రం లేదు. ఎందుకు లేదు? ఎందుకు కట్టలేదు? ఎవరిది వైఫల్యం? ఎన్నికల్లో కోట్ల ఖర్చు ఆగిందా? పర్సంటేజీ లాగాయా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఆడంబరాలు, విలాసాలు ఆగాయా? లేదు కదా. స్కూల్ భవనం కట్టడం తప్ప ఏది ఆగలేదు. మరి స్కూల్ భవనాలు ఉన్న వాటి సంగతి?
2047 పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం లేదు. 1000కి పైగా స్కూళ్లలో కనీసం మంచినీటి సదుపాయం లేదు. అసలు మనం 2026లోనే ఉన్నామా? ఇక్కడ రాజస్థాన్ ఉదాహరణ మాత్రమే. రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి. సిజేపీ కార్యకర్తలపై దాడి చేసిన రాష్ట్రం కాబట్టి అక్కడి ఉదాహరణ చెప్పుకుంటున్నాం. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. స్కూళ్ళన్నీ ఇట్లాగే ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఎక్సెప్షన్. ఇక్కడ మరో ప్రశ్న, ప్రభుత్వ పాఠశాల ఎలా ఉందో మిగిలిన దేశం చూడకూడదా? బయట వాళ్ళెవరూ పరిశీలించకూడదా? ఇదేమైనా రహస్యమా? స్కూల్స్కు ఎవరూ రావద్దని సర్క్యులర్ ఇవ్వడం ఏంటి? యూపీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఇదే జరిగింది. అంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్కూల్లో సాయంత్రం దాటితే మందుబాబులు అరాచకం చేసే స్కూల్స్ చాలా ఉంటాయి. పగలే కాంపౌండ్ వాల్ లేక పశువులు తిరిగే స్కూల్స్ ఉంటాయి. దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ స్కూల్ దుస్థితిని పరిశీలించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటే, నిలదీస్తామంటే మాత్రం ఒప్పుకోరట. ఒక దేశ భవిష్యత్తు ఎక్కడ తయారవుతుంది? పార్లమెంట్లోనా, కార్పొరేట్ ఆఫీసుల్లోనా, లేక పెద్ద పెద్ద భవనాల్లోనా? ఒక చిన్న పాఠశాల తరగతి గదిలో దేశ భవిష్యత్తు తయారవుతుంది. అలాంటి స్కూళ్లను బతికించుకోవాలి కదా. సామాన్యులకు చదువునందించే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలి కదా. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి. అలా చేయలేని ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఇన్నేళ్లు ఏం చేశారని నిలదీయాలి. స్కూల్స్ ఠీక్ కరో అని నినదీయాల్సిందే. ఎందుకంటే ఒక పాఠశాలను బాగు చేయడం అంటే కేవలం ఒక భవనాన్ని బాగు చేయడం కాదు, ఒక తరం భవిష్యత్తును బాగు చేయడం, దేశానికి బలమైన పునాదిని వేయడం. జెన్జీ పోరాటాన్ని దేశమంతా చూసింది. ఇప్పుడు స్కూల్స్ బాగు చేసే ఉద్యమంలో జెన్ ఆల్ఫా సత్తా కూడా చూసే టైం వచ్చింది.